వరంగల్ చినబడ్డేపల్లి దగ్గర చెరువులో భారీగా చేపలు మృత్యువాత పడ్డాయి. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇది. మృత్యువాత పడ్డ 30 టన్నుల చేపలకు సంబంధించి ఇప్పుడు చర్చ జరుగుతోంది. చెరువులో విష ప్రయోగం చేసి ఉంటారని మత్స్యకారులు అనుమానిస్తున్నారు. జీవనోపాధి కోల్పోయాము అంటూ మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు. చేపల మృతితోటి చెరువులో నీటి నమూనాలు సేకరించి ల్యాబ్కు పంపారు అధికారులు. పట్టడం జరిగినవి. మొన్న చేపలు పట్టిన టైంలో చేపలు కూడా బాగానే ఉన్నాయి. తెల్లారి చూసేసరికి కొత్త చేప అంతా తేలి బయటికి రావడం జరిగినది. అభివృద్ధి పనుల కోసము చెరువు నీటిని తీయడం వల్ల ఆక్సిజన్ తక్కువై చనిపోయిందా, లేకపోతే కావాలని ఎవరైనా విషపూరితమైన రసాయనాలు కలిపి చేపలు చనిపోయినాయి అనేది మాకు ఇంతవరకు అర్థం కావడం లేదు. రికార్డు ప్రకారము మేము 100 ఎకరాల చెరువు అని చెప్పి మాకు రెవెన్యూ రికార్డు ప్రకారం ఎంఆర్ఓ గారు ఇచ్చిండు. ఇప్పుడు అది చెరువు చూస్తే 100 ఎకరాలు కాదు కదా, ఆడ 30-40 ఎకరాలు కూడా సరిగా కనబడతలేదు. ఎకరాలను బట్టి మేము చెర్ల చేపలు వేసినాము. వీళ్ళు నీళ్లు తీయబట్టి ఈ చెరువు నీళ్లు దగ్గర పడేసరిగా ఉన్న చేప అంత ఆగమాగమై అట్లా